హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ 14 శనివారం రోజు వీళ్ళతో మీ బంధం తెగిపోబోతుంది. మరి ఎవరు ఆ బంధంతో తెగిపోతుందో పూర్తిగా ఇవిడ మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరశీలంలో ఉన్నాడా? మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తకోడల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం. శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలం మీకు ఎటువంటి సమస్య అయినా కానీ 3 రోజుల్లో గురువుగారు కుమారస్వామి గారు పరిష్కరిస్తారు. కుమారస్వామి గారిని మీరు సంబంధించాల్సిన నెంబర్ 9985520079కి ఒకే కాల్ చేయండి. మీ సమస్య 3 రోజుల్లో పరిష్కరిస్తారు. ఈ మేషరాశి వారికి ప్రతి నెలలో కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గగ్గోళంలో గ్రహాలు నిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలుగచేస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగు ప్రసాదించే చంద్రుడు మనకి కారకుడు. మన మనసు చలనంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాశుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు. ఏ నక్షత్రం సంచరణ దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించి రాశుల్లో సంచారం చేస్తుండగా జ్యోతిష పండితులు భావిస్తారు. ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహంపై రాహువు సొంత నక్షత్రంపై స్వాతిలో సంచరి చేస్తున్నాడు. ఈ ప్రభావం 5 రాశులపై పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ మేషరాశి అవునండి. దాంతో జూన్ 10వ తేదీ మంగళవారం రాత్రి అంటే మేషరాశి వారికి ఆ రోజు రాత్రి 7 తర్వాత మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో మేషరాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అంటూ ప్రదక్షిణ మంత్రాన్ని కనుక జపిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించే పరమేశ్వరుడే కాబట్టి, అంటే దేవతలను, ప్రజలను, ప్రతి ఒక్కరిని కూడా జంతు జీవులను సైతం శాసించేది ఆ పరమేశ్వరుడే కాబట్టి ఆయన్ని తలుచుకుంటే మీకు ఏ పనైనా కానీ జరుగుతుంది. ఇంకా కుటుంబంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ మీ యొక్క కుటుంబ సభ్యులను మీరు కలుస్తారు. మీకు ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను చంద్రుడు తొలగి చేస్తాడు. మీ యొక్క ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితంలో కొత్త మార్గంలో రావడం వల్ల కొత్త మార్గంలో మీరు ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఒక రకంగా డబ్బులు వర్షంలా కురుస్తాయంటే మీరు నమ్మలేకపోతారు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రం పండితులు కాకపోతే మీరు కష్టపడితే మాత్రమే అవి మీకు సొంతమవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారు ఇంకా ఈ రాశికి చెందిన వంటి ఉద్యోగులకు వేదం పెరగడంలో పాటుగా ప్రమోషన్ కూడా చక్కగా లభిస్తుందండి. అంతేకాకుండా అన్ని రంగాలుగా శుభ ఫలితాలు అయితే కలుగుపోతున్నాయి. దాంతో మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అంటే ప్రమోషన్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా షాక్ అవుతారు. ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఆకస్మికంగా ఈ సమయం మీరు ధనలాభం కలుగుతుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడవచ్చు. ఇంకా సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి పరిస్థితులు కూడా పెరుగుతాయి. జీవితంలో అనేక రంగంలో మీకు అనుకూలంగా పనులు జరగాలంటే డబ్బు అనేది చాలా అంటే చాలా ముఖ్యం. డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టకుండా ఉంటే మీకు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉందండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనిలో విజయం మీకు సాధించడం జరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా వ్యాపారులు విషయానికి వస్తే వ్యాపారులకు లాభాలు పెరుగుతాయండి. ఎవరైనా మీలో లాస్లో ఉన్నట్లయితే బిజినెస్ పరంగా వారు ఈ సమయంలో చాలా అంటే చాలా లాభాల్లో ఉంటారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రాలు ఈ ఆర్థిక వైవిధ్యం ఉంటుంది కదా, పెట్టుబడులు లావాదేవీలు ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది.
ఎవరైనా సరే దీర్ఘకాల వ్యాధులతో బాధపడినట్లయితే ఈ సమయంలో మీకు యొక్క ఆరోగ్యం కుదరపడుతుంది. ఇంకా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉద్యోగులకి కొత్త కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి. వ్యాపారులకు లాభం పెరుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి. మీరు అనుకున్న విధంగా డబ్బును అందుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు లావాదేవీలు చాలా పాజిటివ్గా ఉంటాయి. ప్రేమ వివాహంలో సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెంచుకున్నాయి. పెట్టుబడులు లావాదేవీగా ఉంటున్నాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందండి. ఇంకా మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా సంతోషంగా గడపబోతున్నారు. రేపటి రోజు మీ కుటుంబంతో మీ స్నేహితులతో అయితే మీరు చాలా సంతోషంగా గడపబోతున్నారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లావాదేవీగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి అంతేకాకుండా సంతానం విషయంలో ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఎవరైనా గొడవల్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు కూడా వాటన్నిటిని మర్చిపోయి ఒకటి అవడానికి ప్రయత్నిస్తారు. ఇంకపోతే మీరు అందరికన్నా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్తే కనుక అందుకు మంచి అర్థం అనేది లేదే లేదు. ఇంకా మీరు సాధారణంగా కింద పడ్డానమాట. ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే దాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించడంలో మీకు ముందు వేస్తారు. ఎదుటివారు సవాల్ విడిచినా కానీ అది మీరు స్వీకరిస్తారు. అది వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటూ ఉంటారు కూడా. అలాగే కష్టపడడం అనేది దాని మీద ఇష్టంగా భావిస్తారు. జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణ విధాన్ని ఆచరిస్తారు. అనుకున్న పని చేయాలి అని తప్పిస్తూ ఉంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతూ తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా కానీ అనుకున్నది పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలు కూడా కుంగిపోయే మనస్తత్వం మీకు అస్సలు ఉన్నదండి. ఇది ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు. కాబట్టి భయం అనే పదానికి మీకు అస్సలు అర్థం అనేది తెలియదు. ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ ప్రకారం మీరు గెలుపుకి ముందడుగు వేస్తారు. ఓటు ఏదైనా కానీ తట్టుకుంటారు. తిరిగి దృఢంగా మారుతారు. కింద పడిన పైకి లేస్తారని పనిని చాలా ఇష్టంగా చేస్తారండి. ఎదుటివారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ మేషరాశి వారు ఈ రాశికి ఇంక నుంచి అంతా కూడా మంచే జరుగుతుంది. మొదలుపెట్టిన ఏ పనిలో కానా విజయం సాధిస్తారు. అంతేకాకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు గొప్ప అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయండి. వ్యాపార వేగంగా పూర్తవుతుంది. అంటే అభివృద్ధి చెందుతూ ఉంటారన్నమాట. ఈ అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అయితే అందుబాటులో రావడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబంలో సుఖ సంతాలు పెరుగుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. స్వర్గంలో శుభకార్యాలు అయితే సూచన కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ ప్రేమైన వారికి నుంచి బహుమతులు అనేది మీరు అందుకుంటారు. మేషరాశి వారు కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మీకు ప్రతిదీ కూడా అదృష్టవంతులుగా ఉంటుంది. గ్రహాల సంచారం అనుకూలంగా ఉండడం వలన ప్రతి వ్యాపార నిపుణులు అలాగే ఉద్యోగులు లక్ష్య సాధనకు అయితే ముందు అడివేస్తారు. తమ తపన రంగంలో గొప్ప విద్యార్థులు సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక శుభకార్యాలు అయితే మీరు చేయబోతున్నారు. ఈ మేషరాశి వారు రాబోయే రోజుల్లో చాలా ధనవంతులుగా మారిపోతున్నారు. ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టే విపరీతమైనటువంటి లాభాలు ఉంటుందన్నమాట. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ అనేది ఉంటుంది. న్యాయపరమైనటువంటి విషయంలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలలకనేవారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మతపరమైన సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో మీకంటూ ఒక హోదా పెరుగుతుంది. గౌరవం కూడా పెరుగుతుంది. గ్రహాల్లో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరం పెరుగుతుంది. ఫ్యామిలీలో సంతోషంగా గడపడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా గడుపుతారు. విన్నారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రేపటి రోజు అంటే జూన్ 10వ తారీఖు మంగళవారం రోజు
మీకు ఎలా ఉండబోతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్.